కుకట్పల్లి పరిధిలో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్పై వివాదాస్పద ఫ్లెక్సీలు ఏర్పాటుపై పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. ఈటెల రాజేందర్ను టార్గెట్ చేస్తూ అభ్యంతరకర ఫ్లెక్సీలు పెట్టిన కేసులో నలుగురు నిందితులను బాలానగర్ ఎస్ఓటీ కేపీహెచ్బీ పోలీసులు ఉమ్మడిగా జరిపిన తనిఖీల్లో అరెస్ట్ చేశారు. ఈ వివాదాస్పద ఫ్లెక్సీలను తయారు చేసిన ప్రధాన నిందితుడు కుద్రత్తో పాటు అతని గ్యాంగుకు చెందిన మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామకృష్ణ అనే వ్యక్తి ఇచ్చిన ఆర్డర్ మేరకే తాము ఈ ఫ్లెక్సీలను ప్రింట్ చేశామని, ఆయన చెప్పిన ప్రాంతాల్లోనే వీటిని కట్టినట్లు కుద్రత్ అండ్ టీం పోలీసుల విచారణలో అంగీకరించింది. ఈ కేసులో పట్టుబడిన నిందితులను తదుపరి చట్టపరమైన విచారణ నిమిత్తం బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్కు అప్పగించారు. ఈ ఫ్లెక్సీల వెనుక ఉన్న అసలు సూత్రధారి రామకృష్ణ కోసం పోలీసులు ప్రస్తుతం గాలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, ఈటెల రాజేందర్ పై ఫ్లెక్సీలు పెట్టిన కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యంగా చూస్తే ఈ యొక్క ఫ్లెక్సీల పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ఈ అంతా కూడా నలుగురిని అదుపులోకి తీసుకొని వారిని రిమాండ్కు తరలించారు. అయితే రామకృష్ణ అనే ఒక వ్యక్తి యొక్క ఫ్లెక్సీలు ఆర్డర్లు ఇచ్చిన నేపథ్యంలోనే కుద్రత్ అనే ఒక ఫ్లెక్సీకి సంబంధించిన షాప్ యజమాని కూడా వీటన్నిటిని కూడా రెడీ చేశారు. అంటే దాని తర్వాత కుద్రత్ సంబంధించిన ఒక ముగ్గురు పని వాళ్ళు ఇటు రామకృష్ణ ఎక్కడైతే ఒక ఫ్లెక్సీలు పెట్టాలని చెప్పడంతో అక్కడ వీరంతా కూడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫ్లెక్సీలకు సంబంధించి చూస్తే మాత్రం ప్రధానంగా బీజేపీకి శాపంగా మారాడు ఈటెల రాజేందర్. అయితే 2 సార్లు ఎమ్మెల్యేగా ఛాన్స్ ఇచ్చినా కూడా అతను గెలవలేదు. అయినా కూడా మూడోసారి కూడా దీనికి సంబంధించి అతనికి ఎంపీగా బీజేపీ ఛాన్స్ ఇచ్చింది. మరోవైపు చూస్తే అతను శాపమే బీజేపీకి ఎదుగుదల కాదు అనే దానిపైన కూడా పూర్తిగా జోరుగా ప్రచారము సంబంధించిన ఒక ఫ్లెక్సీలలో పూర్తిగా అతనికి అంటే బీజేపీ పార్టీకి శాపంగా మారాడు ఈటెల రాజేందర్ అని మాత్రమే అందులో చాలా వివిధ రకాలుగా పోస్టులు చేస్తూ ఈ యొక్క బ్యానర్లను కట్టారు. అయితే ఈ యొక్క కేసుకు సంబంధించి రామకృష్ణ అనే ఒక వ్యక్తి ఈ యొక్క పూర్తిగా ఈ యొక్క మ్యాటర్ని ఇవ్వడం వల్లనే తాము తయారు చేశాము, అంతేకాకుండా ఎక్కడెక్కడ ఈ యొక్క ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలో అక్కడ తాము ఏర్పాటు చేశామనే దానిపైన కూడా కుద్రత్ ఇటు పోలీసులకు కూడా సమాచారం అందించారు. ఎందుకంటే ఆ ఫ్లెక్సీలకు సంబంధించి ప్రధానంగా ఎక్కడ తయారు చేశారో దానిపైన విచారణ చేపడితే కుద్రత్ సంబంధించిన ఫ్లెక్సీ సంబంధించిన ఒక వారి షాప్లోనే పూర్తిగా ఏర్పాటు చేసినట్లుగా పోలీసులు గుర్తించి ఎవరైతే వీటన్నిటిని కూడా అతికించారో వారి ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు. దాని తర్వాత వీరిని కుకట్పల్లి పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. అక్కడ వీరిపైన కేసు కూడా నమోదు చేసి రిమాండ్ కూడా తరలించారు. మొత్తానికి చూస్తే ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా నలుగురిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇంకా దీని వెనక ఎవరెవరు ఉన్నారనే దానిపైన కూడా ఆరా తీస్తున్నట్లుగా దీనికి సంబంధించి ఇటు కుకట్పల్లి పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.